హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాస్పిటల్లో ప్రియాంక సింగ్ 10 రోజులుగా నరకం చూస్తున్నాను ఉంటూ ఎమోషనల్ వీడియో. అసలు ప్రియాంకకి ఏమైంది, హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయింది, హాస్పిటల్లో అంత నరకం ఏం చూస్తుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షోలో లేడీ గెట్టులు వేస్తూ ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అబ్బాయిగా ఉండగానే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. అనేక షోలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో సెలెక్ట్ అయింది. బిగ్ బాస్ కు వెళ్లిన ప్రియాంక బిహేవియర్, క్యారెక్టర్ చూసి తనకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ప్రెసెంట్ ప్రియాంక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ప్రియాంక హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ప్రియాంక డి జోడీ డాన్స్ షో చేస్తుంది. యాంకర్ శివతో కలిసి ఈమె డాన్స్ వేస్తుండగా ఆ పర్ఫార్మెన్స్ కోసం చాలా ప్రాక్టీస్ చేస్తుందట. అయితే ఇన్ని రోజులు అలవాట్లేని పని కావడంతో చాలా బాడీ పెయిన్స్ వచ్చాయట. దీంతో తను ఎక్కువగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ యూస్ చేసిందట. అలా టాబ్లెట్స్ వేసుకొని ఆరోగ్యం మొత్తం పాడు చేసుకుంది. కిడ్నీలు కూడా పాడయ్యే స్టేజ్ కి వచ్చింది. ప్రెసెంట్ డిహైడ్రేషన్ ఎక్కువై విపరీతమైన జ్వరంతో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. లాస్ట్ 10 డేస్ నుంచి ప్రియాంక హాస్పిటల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మాట్లాడేందుకు కూడా ఓపిక లేక అనేక రకాల ఇంజెక్షన్స్ తో నరకం చేస్తుందట. అయితే తను చేసిన తప్పు మరెవరూ చేయకూడదనే ఉద్దేశంతోనే వీటన్నిటిని వీడియో తీసి మరి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. తాను చేసిన ఒక్క తప్పు వల్ల హాస్పిటల్ పాలై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఆ వీడియోలో వివరించింది. ఇంకా ప్రియాంక సింగ్ ని ఆ సిచ్యుయేషన్ లో చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.